హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అక్రమ్. ఇవాళ మనము పార్ట్ 2 పవర్ బిఐ కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ప్రాసెస్ చూడబోతున్నాం. ఒకవేళ మీరు పార్ట్ 1 చూడనట్లు అయితే కంపల్సరీ మీరు ఆ పార్ట్ 1 చూడండి. నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు పార్ట్ 1 లింక్ కూడా షేర్ చేస్తాను. సో దట్ మీరు కంప్లీట్గా ఫాలో కావాలి అంటే మీరు పార్ట్ 1 కూడా చూడండి. ఎలా డెవలప్మెంట్ ప్రాసెస్ అనేది జరుగుతుందో కార్పొరేట్స్లో నేను క్లియర్లో తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో పార్ట్ 1లో వచ్చేసి నేను ఒక 4 పాయింట్స్గా కంప్లీట్లీ 9 పాయింట్స్గా డివైడ్ చేసి ఒక ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ప్రాసెస్ అనేది వీడియోలో పార్ట్ 1 వీడియోలో ఆల్రెడీ షేర్ చేశాను. దాంట్లో వచ్చేసి ఒక 4 పాయింట్స్ నేను పార్ట్ 1లో డిస్కస్ చేశాను. సో మీరు పార్ట్ 1 కూడా చూడండి ఒకవేళ చూడనట్లయితే. ఇప్పుడు మనము పార్ట్ 2 కంటిన్యూ చేద్దామండి. దీంట్లో కమింగ్ టు పార్ట్ 2 అండి, ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ప్రాసెస్లో ఇన్ పార్ట్ 2లో మనం 5th పాయింట్ చూస్తున్నామండి. ఇప్పుడు నేను 4th పాయింట్ వరకు పార్ట్ 1లో చూసుకున్నాం మనము. ఇవాళ ఇప్పుడు 5th పాయింట్ చూద్దాం. 5th పాయింట్ ఏంటి అంటే ఇక్కడ విల్ డిస్కస్ టైప్స్ ఆఫ్ కనెక్షన్స్, మోడ్స్ టు ఫాలో ఎలాంగ్ విత్ డేటా సోర్సెస్. సో దాని గురించి నేను క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశానండి. సో ఇక్కడ మనకి కనెక్షన్ మోడ్స్ ఉంటాయండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కనెక్షన్ మోడ్స్ ఉంటాయి. ఎవరైనా మీరు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక ప్రాజెక్ట్కి అసైన్ అయిన తర్వాత మీరు పవర్ బిఐ డెస్క్టాప్లో వెళ్ళిన తర్వాత మీరు కనెక్షన్ మోడ్స్ చూస్తారండి. అక్కడ కనెక్షన్ మోడ్స్ ఇన్ ద సెల్స్ మనము డేటాతో డీల్ చేస్తున్నామండి. మనము ఏం చేస్తున్నాము, వీఆర్ గోయింగ్ టు డీప్ డైవ్ ఇన్ టు ద డేటా మొత్తము మనము డీప్ డైవ్ చేసేసి కంప్లీట్గా అనాలిసిస్ చేసి ఆ డేటా పైన మనం రిపోర్ట్స్ బిల్డ్ చేస్తున్నాం. సో ఆ డేటా అనేది మనకి ఎన్ని ఫార్మాట్స్లో ఉంటుంది, డిఫరెంట్ ఫార్మాట్స్లో ఉంటుందండి. డేటా అనేది లైక్ ఎక్సెల్ ఫార్మాట్లో ఉండొచ్చు, సిఎస్వి ఫార్మాట్లో ఉండొచ్చు, జేసన్ ఫార్మాట్లో ఉండొచ్చు, పీడిఎఫ్లో ఉండొచ్చు, సీక్వెల్ సర్వర్లో ఉండొచ్చు, ఆర్కిల్లో ఉండొచ్చు, రెడ్ షిఫ్ట్లో ఉండొచ్చు, టెరాడేటాలో ఉండొచ్చు, ఎస్ఎస్ఏఎస్లో ఉండొచ్చు. లైక్ ఇలా మనకి హండ్రెడ్స్ ఆఫ్ డేటా సోర్సెస్ ఉన్నాయండి. సో ఈ అన్ని డేటా సోర్సెస్ని మనము ఈ పవర్ బిఐలో మనకి ఆ ఫ్యూచర్ ఉంది. ఏ డేటా సోర్స్ అయినా మనము కనెక్ట్ చేసుకోవచ్చు. ఎలాంటి డేటాబేస్ ఉన్నా కూడా మనం కనెక్ట్ చేసుకుని ఆ డేటాను మనము మన పవర్ బిఐ డెస్క్టాప్లోకి గెట్ చేసుకొని మనము రిపోర్ట్స్ బిల్డ్ చేయొచ్చు యాజ్ పర్ ద బిజినెస్ రిక్వైర్మెంట్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇక్కడ ఫస్ట్గా మనం మాట్లాడినట్లయితే ఇంపోర్ట్ కనెక్షన్ అని, సెకండ్గా డైరెక్ట్ క్వెరీ అని, లైవ్ కనెక్షన్ అని మనకి 3 కనెక్షన్స్ ఉంటాయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంపోర్ట్ కనెక్షన్ గురించి తెలుసుకుందాం. హియర్ import data connective mode lets you import data into Power BI cache. Highly recommended to use import connection when the data size is less than 1 GB and the data is not continually changing. You can import data with scheduled refresh to get the latest data. With import connection you can take full advantage of high performance query engine. దీని మీనింగ్ ఏంటంటే అండి, ఇప్పుడు మనం ఎప్పుడైతే ఇంపోర్ట్ కనెక్షన్ యూజ్ చేస్తుంటామో అప్పుడు మీ యొక్క పవర్ బిఐలోకి డేటా అనేది 1 GB మాత్రమే వస్తుంది. ఇన్ ద సెన్స్ 1 GB అంటే మీకు అందరికి ఐడియా ఉంది కదా, 1 GB మాత్రం డేటానే మనము తీసుకోగలుగుతాం. ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ ఉంటుందండి, ఆ ఆర్గనైజేషన్లో మనకి తెలియదు ఎంత డేటా ఉంటుందనేది తెలియదు. ఓకే ఫైన్, 1 GB లోపల ఉంటే మనకి నో ప్రాబ్లం. మనము ఇంపోర్ట్ కనెక్షన్స్ యూజ్ చేసుకొని మనం డేటాని పుల్ చేసుకొని గెట్ డేటా త్రూ పుల్ చేసుకొని ఆ డేటాని మనము విజువలైజ్ చేయొచ్చు, రిపోర్ట్స్ బిల్డ్ చేయొచ్చు ఆన్ టాప్ ఆఫ్ ద డేటా. దాంట్లో ఇంకోటి ఏముంటుందంటే ఇంపోర్ట్ కనెక్షన్లో ఇప్పుడు ఫర్సే 1 GB ఆఫ్ డేటాని మనం మాట్లాడుతున్నాం, బట్ 10x టైమ్స్ కంప్రెషన్ ఇంజన్ అనేది పవర్ బిఐలో ఉంది. అంటే ఇప్పుడు 10 GB ఆఫ్ డేటా ఉందండి ఎగ్జాంపుల్ మీది. ఆ 10 GB ఆఫ్ డేటాని మీరు ఇంపోర్ట్ క్వెరీ ద్వారా మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అప్పుడు ఏం చేస్తుందంటే పవర్ బిఐలో కంప్రెషన్ ఇంజన్ అని వట్టి ప్యాక్ అని అంటారండి దాన్ని.
ఆ వట్టి ప్యాక్ అనే ఇంటర్నల్లీ అది చేసేసుకుంటుంది. మనము ఏం చేయడానికి ఉండదు. ఇంటర్నల్లీ ఏం చేస్తుంది అంటే అది కంప్రెస్ చేసుకొని ఆ 10 జీబీ యొక్క డేటాని మీకు 1 జీబీలోకి ఇచ్చేస్తుంది పవర్ బిఐ డెస్క్టాప్లోకి. అయితే ఇంపోర్ట్ కనెక్షన్ యూజ్ చేయడం ఎందుకు యూజ్ చేస్తాము అనేది కూడా ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి దీంట్లో. ఇఫ్ సపోజ్ మీ ఏదైతే ఆర్గనైజేషన్ డేటా మీరు తీసుకుంటున్నారో ఆ డేటా అనేది ఎవ్రీడే చేంజ్ కాదు అనుకుంటే మనం ఇంపోర్ట్ కనెక్షన్ యూజ్ చేయొచ్చు. ఎవ్రీడే చేంజ్ కాదు అనుకుంటే లైక్ స్టాటిక్ అండి, స్టాటిక్ రిపోర్ట్స్. ఇఫ్ సపోజ్ ఒక బిజినెస్ ఉంది, వాళ్ళకి ఏం కావాలి అంటే వాళ్ళ బిజినెస్ డేటా ఇస్తారు మనకి. ఆ డేటా ఆన్ టాప్ ఆఫ్ ద డేటా మనము రిపోర్ట్స్ బిల్డ్ చేసేసి వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ డేటాలో డైలీ చేంజెస్ ఏముండవు. ఒకసారి బిల్డ్ అయిపోయి ఉంది వాళ్ళ అప్లికేషన్, ఒక డేటా వచ్చేసింది, ఆ డేటా మనం రిపోర్ట్ చేయాలి. సో మనం అలాంటి సినారియోస్లో మనము ఇంపోర్ట్ అనేది యూజ్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే ఇంపోర్ట్లో పర్ఫార్మెన్స్ కూడా ఒక అడ్వాంటేజ్ అండి ఇంపోర్ట్లో. నౌ ఇఫ్ సపోజ్ మీకు డేటా అనేది 10 జీబీ కంటే ఎక్కువ అంటే లైక్ ఇన్ ద సెన్స్ ఇంపోర్ట్ కనెక్షన్లో 1 జీబీ కంటే ఎక్కువ ఉంటే మీరు ఏం యూజ్ చేయాలి? అండ్ మనకి డేటా ఎవ్రీడే చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఒక సేల్స్ స్టోర్ తీసుకుందామండి. దాంట్లో ఏమవుతుంది, డేటా చేంజ్ అయిపోతుంటుంది. కస్టమర్స్ వస్తుంటారు, గ్రాసరీస్ పర్చేస్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఆటోమేటిక్ డేటా అనేది ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ చేంజ్ అయిపోతూ ఉంటుంది, రైట్? అలానే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గుడ్ ఎగ్జాంపుల్ బ్యాంక్స్ని కూడా తీసుకోవచ్చు. బ్యాంక్స్లో ఎలా మీకు డేటా వస్తుంది? బ్యాంక్స్లో మనం ట్రాన్సాక్షన్ చేస్తుంటాం. ట్రాన్సాక్షన్ అనేది సమ్ పర్టికులర్ టైం అనేది ఉండదు కదా. ట్రాన్సాక్షన్ అనేది డిఫరెంట్ టైమింగ్స్లో 24/7 ఎవరైనా ట్రాన్సాక్షన్ చేయొచ్చు. ఇలాంటి డేటా అనేది లైవ్ డేటా ఉంటుందండి. అది అక్కడ ఏమవుతుందంటే డైరెక్ట్ క్వెరీలో మనము ఎంతైనా డేటా తీసుకోవచ్చు. మీరు ఎంత అయినా డేటా యూ కెన్ గెట్ దట్ డేటా ఇన్ టు యువర్ పవర్ బిఐ. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఇక్కడ ఇంపోర్ట్ కనెక్షన్లో ఒక పాయింట్ యాడ్ చేస్తున్నానండి. ఇంపోర్ట్ కనెక్షన్లో మీరు ఎప్పుడైతే డేటాని తీసుకుంటారో ఇంపోర్ట్లోకి, ఆ డేటా కంప్లీట్గా వచ్చేసి మీ పవర్ బిఐ డెస్క్టాప్లో మెమొరీలో ఉంటుంది అండి. ఓకే, మెమొరీలో ఉంటుంది. ద పవర్ బిఐ ఇంపోర్ట్ యూజింగ్ ఇంపోర్ట్ డేటా, మీరు ఏదైతే డేటా తీసుకుంటున్నారో ఆ డేటా వచ్చేసి మీ పవర్ బిఐలో ఏదైతే మీ అప్లికేషన్ ఉందో పవర్ బిఐ డెస్క్టాప్లో ఇన్ మెమరీ అంటారు, ఇన్ మెమరీలో ఉంటుంది. అంటే డేటా మొత్తం వచ్చేసి దాంట్లో కూర్చుంటుంది అన్నట్టు మీ పవర్ బిఐలో ఇంపోర్ట్లో. అదే మీరు ఒకవేళ డైరెక్ట్ క్వెరీ యూజ్ చేసినట్లుగా అయితే మీకు డేటా అనేది పవర్ బిఐలో దీంట్లో మీ పవర్ బిఐ డెస్క్టాప్లో ఇన్ మెమొరీలో ఉండదండి. డైరెక్ట్ రిఫ్రెష్ అయిపోతూ ఉంటుంది డేటా. కాబట్టి సో డిపెండ్స్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్స్, డిపెండ్స్ ఆన్ అవర్ సినారియోస్ మనము ఈ ఇంపోర్ట్ కనెక్షన్ అనేది డైరెక్ట్ క్వెరీ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. సో హియర్ నేను ఒకసారి డైరెక్ట్ క్వెరీ కూడా చదువుతానండి మీకు. డైరెక్ట్ క్వెరీ కనెక్టివిటీ మోడ్ లెట్స్ యూ కనెక్ట్ డైరెక్ట్లీ టు డేటా. డైరెక్ట్లీ మనం డేటాకి కనెక్ట్ చేస్తున్నాము. డైరెక్ట్ క్వెరీ మోడ్ యూజ్ టు బిల్డ్ రియల్ టైమ్ ఆర్ నియర్ రియల్ టైమ్ బిజినెస్ సొల్యూషన్స్ వేర్ ద డేటా ఈజ్ చేంజింగ్ ఫ్రీక్వెంట్లీ. డేటా అనేది ఫ్రీక్వెంట్లీ చేంజ్ అవుతూ ఉంటే మనము డైరెక్ట్ క్వెరీ యూజ్ చేస్తాం. అండ్ డేటా వాల్యూమ్ ఈజ్ వెరీ లార్జ్ ఉన్నా కూడా మనము డైరెక్ట్ క్వెరీ యూజ్ చేస్తాం. No data will be imported into Power BI. Instead of Power BI will send queries to the data source upon building interacting with visuals. Each query is restricted to return less than or equal to 1 million rows. దీంట్లో ఈచ్ క్వెరీ ఏం చేస్తుందంటే రెస్ట్రిక్ట్ చేస్తుందండి. 1 మిలియన్ రోస్ వరకు రెస్ట్రిక్ట్ చేస్తుంది. అయితే మీరు డైరెక్ట్ క్వెరీలో ఎన్ని డేటా సోర్సెస్ని యాడ్ చేసుకోవచ్చు? ఓన్లీ 1 అండి, ఒకటే డేటా సోర్స్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. మనం ఇంకా ఈ ఇంపోర్ట్ కనెక్షన్ డైరెక్ట్ క్వెరీ దీని గురించి ఇంకా నేను కొన్ని స్లైడ్స్ మీకోసం క్లియర్గా మీ అందరికీ నీట్గా అర్థమయ్యే విధంగా నేను కొన్ని ఆర్కిటెక్చర్ కూడా తీసుకున్నాను, నేను అక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో నౌ ఇప్పుడు లైవ్ కనెక్షన్ గురించి మాట్లాడదాం. వాట్ ఈజ్ లైవ్ కనెక్షన్? ద ఫస్ట్ కనెక్షన్ టైప్ ఈజ్ ద లైవ్ కనెక్షన్.
This option is only available if you use SQL Server Analysis Services SSAS అంటారండి. SSAS నేను డిస్కస్ చేస్తాను దానిపైన, విచ్ కమ్స్ ఇన్ టూ ఫ్లేవర్స్, మల్టీ డైమెన్షనల్ ఆర్ ట్యాబులర్ with live connection. You can directly access an already built model cube. This method allows you to plug Power BI in as the front end visual component to your already developed solution. It allows you to leave your data on premise and for much larger model cube solutions. The added benefit is having that dedicated hardware to power your Power BI project. It offers the most secure and robust method of building and maintaining a Power BI solution. సో లైవ్ కనెక్షన్ ఎందుకు యూజ్ చేస్తున్నాం? లైవ్ కనెక్షన్ కూడా లార్జ్ డేటా సెట్ అండి. లార్జ్ డేటా సెట్ అంటే మీకు మీ డేటా సైజ్ అనేది ఎంత ఉన్నా కూడా లైవ్ కనెక్షన్లో మీరు తీసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తున్నాము అంటే సీక్వెల్ సర్వర్ అనాలిసిస్ సర్వీస్ అనేది యూజ్ చేస్తున్నామండి. ఇక్కడ మీకు డేటా అనేది డైమెన్షనల్, మల్టీ డైమెన్షనల్ ఆర్ ట్యాబులర్ మోడల్లో డేటా అనేది మీకు పవర్ బిఐలోకి వస్తుంది. మీరు పవర్ బిఐలో ఏదైతే మనం రిపోర్ట్స్ బిల్డ్ చేస్తూ ఉంటామో ఇంపోర్ట్ క్వెరీ యూజ్ చేసి, డైరెక్ట్ క్వెరీ యూజ్ చేసి, ఇంపోర్ట్ క్వెరీ యూజ్ చేసుకొని మనము డేటా తీసుకొని డేటా మన పవర్ బిఐ డెస్క్టాప్లో తీసేసుకొని యాజ్ పర్ ద బిజినెస్ రిక్వైర్మెంట్స్ మనము విజువల్స్ తీసుకుంటాము. ఆన్ టాప్ ఆఫ్ ద విజువల్స్ మనము కొన్ని మెజర్స్ చేస్తాము, కొన్ని క్యాల్కులేటెడ్ కాలమ్స్ చేస్తాము, ఫిల్టర్స్ అప్లై చేస్తాము. ఇలాంటివి అన్నీ చేస్తూ మనం రిపోర్ట్ బిల్డ్ చేస్తాం. కానీ ఇక్కడ లైవ్ కనెక్షన్లో మనము అలాంటివి ఏవి కూడా మనము పవర్ బిఐ రిపోర్ట్లో చేయమండి, పవర్ బిఐ డెస్క్టాప్లో చేయము. ఓన్లీ విజువల్స్ మాత్రమే మనము డైరెక్ట్గా మనకి విజువల్స్ మాత్రమే మనం బిల్డ్ చేస్తాం. ఎందుకు అంటే లైవ్ కనెక్షన్లో మనకి రిలేషన్షిప్ బిల్డ్ చేసి మోడల్ బిల్డింగ్ చేసేది ఉండదు. మెజర్స్ అనేది వెరీ ఫ్యూ మెజర్స్ ఓన్లీ సపోర్ట్ చేస్తుంది అండ్ మీకు మెజర్స్ రాయడానికి ఉండదు, క్యాల్కులేటెడ్ కాలమ్స్ చేయడానికి ఉండదు, ట్రాన్స్ఫర్మేషన్స్ ఎస్పెషల్లీ ట్రాన్స్ఫర్మేషన్స్ చేయడానికి ఉండదండి. ట్రాన్స్ఫర్మేషన్స్ ఇన్ ద సెన్స్ ఒకవేళ మీ డేటా ఏదైతే వచ్చిందో ఆ డేటా క్లియర్గా లేకుంటే మీరు ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుంటారు. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తానండి, మీరు ఒక టేబుల్ తీసుకున్నారు, ఆ టేబుల్లో హెడ్డింగ్స్ ఉన్నాయి, ఆ హెడ్డింగ్స్ అనేది మీ డేటాలో ఎగ్జాక్ట్గా చూపించట్లేదు. ఆ హెడ్డింగ్స్ అనేది రో 1లో రో 2లోకి వచ్చేసాయి. సో ఆ రో 2 నుంచి రో 1కి మూవ్ చేయాలి. దాన్ని అప్పుడు మనం ఏం చేస్తాము, ట్రాన్స్ఫార్మ్ చేస్తాం. అంటే ఫస్ట్ రో యాజ్ ఏ హెడర్ అని ట్రాన్స్ఫార్మ్ చేస్తాం. అలాంటి చాలా ఉంటాయండి దాంట్లో, మనం ట్రాన్స్ఫర్మేషన్స్లో మీ అందరికీ తెలిసి ఉంటుంది. సో అలాంటివి మనము లైవ్ కనెక్షన్లో చేయడానికి ఉండదు. మరి ఎక్కడ చేస్తాము అంటే దీంట్లో ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ కంప్లీట్లీ ఇన్ ద డేటా వేర్ హౌస్ వాళ్ళు డేటాబేస్ ఇంజనీర్స్ వాళ్ళంతా డెవలప్ చేస్తారండి. అది స్కీమాస్, స్టార్ స్కీమా, స్నోఫ్లేక్ స్కీమా. ఇఫ్ సపోజ్ మీకు ఒకటే డేటా సోర్స్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, ఆ ఒక్క డేటా సోర్స్నే మీరు తీసేసుకొని ఆ డేటాబేస్ ఇంజన్లోకి మూవ్ చేసి వాళ్ళు మనకి ఆ డేటా అనేది మనం సీక్వెల్ సర్వర్ అనాలిసిస్లో మూవ్ చేసుకొని దాంట్లో మనం రిపోర్ట్స్ బిల్డ్ చేస్తున్నాం. అంటే లైక్ అక్కడ మనం ఫంక్షనాలిటీ క్యాల్కులేషన్స్ అన్నీ మనం ఎస్ఎస్ఏఎస్ ట్యాబులర్ మోడల్లో చేస్తున్నాం. అది ఐదర్ ఇట్ మే బి ఏ మల్టీ డైమెన్షనల్ ఆర్ ట్యాబులర్ మోడల్లో మనం ఎస్ఎస్ఏఎస్లో మెజర్స్ రాస్తాం, మనము ట్రాన్స్ఫర్మేషన్స్ చేస్తాము, ప్లస్ క్యాల్కులేటెడ్ కాలమ్స్ అన్నీ చేసుకుంటూ అక్కడి నుంచి దెన్ ఆఫ్టర్ వీ విల్ టేక్ దట్ కంప్లీట్ లైక్ ట్రాన్స్ఫార్మ్డ్ డేటా ఇంటూ అవర్ పవర్ బిఐలోకి తీసుకొని మనం రిపోర్ట్స్ బిల్డ్ చేస్తాం. మనం ఆర్కిటెక్చర్లో కూడా చూద్దామండి, నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనిపైన, కన్ఫ్యూజ్ కావద్దు. నేను వీడియోస్ షార్ట్గా చేస్తున్నానండి. ఎందుకు అంటే కంప్లీట్గా ఒకే వీడియో సింగిల్ వీడియో చేస్తే కన్ఫ్యూజ్ అయిపోతారు, బోర్ అయిపోతారు. సో నేను అందుకనే షార్ట్గా వీడియోస్ చేస్తున్నాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రైట్, ఓకే. నౌ ఇక్కడ ఇప్పుడు మీరు వచ్చేసి వాట్ ఆర్ ఆర్కిటెక్చర్ సినారియోస్ టు యూజ్ ఈచ్ మెథడ్. ఏం యూజ్ చేస్తున్నాం మనం ఇక్కడ? ఇంపోర్ట్ డేటా ఫర్ అజిలిటీ అండ్ పర్ఫార్మెన్స్. ఇక్కడ చూడండి, ఇంపోర్ట్ డేటా హ్యాస్ ద ఫుల్లీ ఫంక్షనల్ పవర్ బిఐ విత్ ఏ గ్రేట్ పర్ఫార్మెన్స్. ఇంపోర్ట్లో నేను చెప్పాను కదా, గ్రేట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. పర్ఫార్మెన్స్ అనేది ఫాస్టెస్ట్గా ఉంటుంది.
సో ఇఫ్ యువర్ డేటా సెట్ ఈస్ నాట్ ఏ హ్యూజ్ డేటా, మీ డేటా సెట్ అనేది 1 GB లోపు మాత్రం ఉంటే ద పర్ఫార్మెన్స్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది కంపేరింగ్ టు డైరెక్ట్ క్వెరీ కానీ లైవ్ కనెక్షన్స్ కానీ. దెన్ యూ కెన్ ఈజీలీ యూజ్ దిస్ మెథడ్ అండ్ ప్రొడ్యూస్ రిపోర్ట్స్ ఇన్ ఏ వెరీ ఫాస్ట్ డెవలప్మెంట్ టైం ఫ్రేమ్. ఫాస్ట్గా డెవలప్ చేయొచ్చు. దెన్ లైవ్ కనెక్షన్ ఫర్ ఎంటర్ప్రైజ్ సొల్యూషన్. లైవ్ కనెక్షన్ ఎందుకు యూజ్ చేస్తున్నాం మనము? సమ్ ఎంటర్ప్రైజెస్కి అండి, బిగ్ ఎంటర్ప్రైజెస్ లైక్ మెనీ ఎంటర్ప్రైజెస్ ఆల్రెడీ హ్యావ్ ప్రీ బిల్ట్ మోడల్ ఇన్ SSAS, ట్యాబ్లర్ ఆర్ డైమెన్షనల్ మోడల్. కొన్ని ఆర్గనైజేషన్స్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఒక స్టోర్ తీసుకున్నారు, ఎగ్జాంపుల్ ఒక ABC స్టోర్ తీసుకున్నారు, వాళ్ళ డేటా మొత్తం కంప్లీట్లీ వచ్చేసి మీకు ట్యాబ్లర్ మోడల్లో మల్టీ డైమెన్షనల్ టేబుల్స్లో ఉంటుంది. ఆ వాటిని మనం డైరెక్ట్లీ మనము మన పవర్ బిఐలోకి తీసేసుకొని మనం విజువల్స్ బిల్డ్ చేస్తాం దానిపైన. దీస్ మోడల్స్ కెన్ బి ఈజీలీ యూజ్డ్ ఇన్ ఏ పవర్ బిఐ లైవ్ కనెక్షన్. ఇఫ్ యువర్ కంపెనీ హ్యాస్ నాట్ ఎట్ స్టార్టెడ్ SSAS solution and you are dealing with huge data set, this option is better than direct query. Because SSAS you have analytical expression language of DAX to cope up with lots of calculation and modeling challenges. Here is a sample architecture that can be used with this method. సో ఒకవేళ మీ కంపెనీస్ ఇవి యూజ్ చేయకున్నా కూడా డైరెక్ట్ క్వెరీ కూడా యూజ్ చేయొచ్చు. కానీ బెటర్ ఆప్షన్ ఏమి అంటే లైవ్ కనెక్షన్ యూజ్ చేయడం. సో నౌ డైరెక్ట్ క్వెరీ ఫర్ నాన్ మైక్రోసాఫ్ట్ సోర్సెస్. సో ఇంకోటి ఇక్కడ నేను లైవ్ కనెక్షన్లో యాడ్ చేయాలనుకుంటున్నాను ఏంటంటే, లైవ్ కనెక్షన్ అనేది SSAS అండి, సీక్వల్ సర్వర్ అనాలిసిస్ సర్వీసెస్. ఈ సీక్వల్ సర్వర్ అనాలిసిస్ సర్వీస్ అనేది మైక్రోసాఫ్ట్ వాళ్ళదండి ఇది. సో మీకు దాంట్లో పర్ఫార్మెన్స్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. సో SSAS మైక్రోసాఫ్ట్ అప్లికేషన్స్ ఉన్న వాళ్ళు యూజ్ చేస్తారు, లైవ్ కనెక్షన్ యూజ్ చేస్తారు. ఒకవేళ ఇప్పుడు మనం డైరెక్ట్ క్వెరీ యూజ్ చేస్తున్నారు, డైరెక్ట్ క్వెరీ ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే, డైరెక్ట్ క్వెరీలో మనము ఆర్కిల్ కానీ IBM కానీ SAP HANA కానీ వీళ్ళు డైరెక్ట్ క్వెరీ యూజ్ చేస్తారు, యూజ్ చేస్తూ డేటాని తీసుకుంటారు. సో వీటిలో ఏమవుతుంది అంటే, నెక్స్ట్ నేను మళ్ళీ ఇంకా ఎక్స్ప్లెయిన్. ఇంపోర్ట్ క్వెరీ ఆర్కిటెక్చర్ చూడండి, ఇక్కడ ఇంపోర్ట్ మోడల్ ఇక్కడ ఎలా తీసుకుంటున్నాం మనం, మనకు డేటా అనేది డిఫరెంట్ డేటా సోర్సెస్ అండి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఏ డేటా సోర్స్ అయినా కావచ్చు, మీకు ఆ డేటా సోర్స్ నుంచి మనం ఈ డేటాని ఇక్కడికి తీసుకోవచ్చు. మనం తీసేసుకొని మనము ఎక్కడ మన పవర్ బిఐ డెస్క్టాప్లోకి తీసుకొని మనం రిపోర్ట్స్ బిల్డ్ చేస్తూ ఉంటాం. అయితే ఇంకోటి, ఇక్కడ ఇంపోర్ట్ క్వెరీ ఎప్పుడైతే యూజ్ చేస్తుంటామో గేట్వేస్ అని మీరు విని ఉండొచ్చు. గేట్వేస్ అనేది కంపల్సరీ అండి. గేట్వేస్ రిక్వైర్డ్ ఫర్ ఆన్ ప్రెమిసెస్ సోర్సెస్. గేట్వే అనేది కంపల్సరీ. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే, మనము ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తూ ఉన్నాము. దాంట్లో వచ్చేసి మీకు సర్వర్ రూమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్ రూమ్స్ ఉన్నాయి. ఆ సర్వర్ రూమ్స్కి మీరు ఎలా వెళ్తారు? త్రూ సమ్ గేట్స్, అంతే కదండి. గేట్స్, డిఫరెంట్ గేట్స్ ఉంటాయి. ఆ గేట్స్ నుంచి వెళ్తారు అక్కడికి, ఏదైతే సర్వర్ రూమ్ ఉంటుందో. అయితే అక్కడ కంపల్సరీ మీకు గేట్వే కావాల్సిందే కదా. ఆన్ ప్రిమిసెస్ నేను మాట్లాడేది ఇది. ఆన్ ప్రిమిసెస్లో ఇప్పుడు మీ ప్రెమిసెస్లో ఏదైతే డేంజర్ జోన్ అనుకుంటామో ఎగ్జాంపుల్, అక్కడ గేట్ అనేది కంపల్సరీ అటు వెళ్ళడానికి. సో ఇక్కడ కూడా సేమ్ అండి, ఆ సర్వర్లోకి మనం వెళ్ళడానికి ఏం ఆన్ ప్రిమిసెస్ గేట్వేలో గేట్వేస్ అనేది కంపల్సరీ ఇంపోర్ట్ క్వెరీలో. నౌ డైరెక్ట్ క్వెరీ చూసుకున్నట్టయితే మీకు నేను ఇప్పుడే జస్ట్ డిస్కస్ చేశాను. డైరెక్ట్ క్వెరీలో మనము లార్జ్ డేటా సెట్ 1 GB కంటే ఎక్కువ ఉన్న డేటా సెట్స్ని మొత్తం మనము డైరెక్ట్ క్వెరీలో తీసుకోవచ్చు. ఇంకోటి, డైరెక్ట్ క్వెరీలో ఎవరు తీసుకుంటున్నారు, డైరెక్ట్ క్వెరీ ఎవరు యూజ్ చేస్తారు? ఎస్పెషల్లీ లైక్ ఆర్కిల్ కావచ్చు, SAP HANA కావచ్చు, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా సోర్సెస్ ఉన్నాయండి. మనము ఆ డేటా సోర్స్ని కనెక్ట్ చేసుకొని ఆ డేటా సోర్స్ని తీసుకొని మనం రిపోర్ట్స్ బిల్డ్ చేయొచ్చు. ఇంకోటి, ఇక్కడ కూడా మీకు గేట్వేస్ రిక్వైర్డ్ ఫర్ ఆన్ ప్రిమిసెస్ సోర్సెస్. ఆన్ ప్రిమిసెస్ అంటున్నాను. వాట్ ఈజ్ ఆన్ ప్రిమిసెస్ అండి? యాక్చువల్లీ ఆన్ ప్రిమిసెస్ అంటే విత్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్ అనుకోండి ఎగ్జాంపుల్.
క్లౌడ్, ఫర్ సే క్లౌడ్ ఆన్ ప్రిమిసెస్ ఉంటుంది, క్లౌడ్ ఉంటుంది. ఒకవేళ మీరు ఆన్ ప్రిమిసెస్ యూజ్ చేసినట్టయితే గేట్వే కంపల్సరీ. ఇది పాయింట్ టు బి నోటెడ్ అండి. ఒకవేళ మీరు ఆన్ ప్రిమిసెస్ యూజ్ చేసినట్లయితే గేట్వే కంపల్సరీ. ఒకవేళ మీరు క్లౌడ్ యూజ్ చేసినట్టయితే అజూర్ క్లౌడ్ కానీ ఇలా డిఫరెంట్ క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి, మనకు డేటాబేసెస్ ఉన్నాయి. అది యూజ్ చేసినట్టు అయితే మనకి గేట్వేస్ అనేది అవసరం లేదు. నో నీడ్ ఆఫ్ ఎనీ గేట్వేస్ ఇన్ ఫర్ కనెక్టింగ్ టు యువర్ డేటా సోర్సెస్, రైట్. ఇది డైరెక్ట్ క్వెరీ అండి. లైవ్ కనెక్షన్, నేను లైవ్ కనెక్షన్ గురించి డిస్కస్ చేశాను. లైవ్ కనెక్షన్ ఏంటి అంటే దీంట్లో కూడా హ్యూజ్ డేటా సెట్ అనేది, లార్జ్ డేటా సెట్ అనేది మీరు మీ పవర్ బిఐలోకి తీసుకోవచ్చు. మీ ఇన్ మెమొరీలో డేటా అనేది స్టోర్ కాదు, ఆటోమేటిక్గా లైవ్గా డేటా చేంజెస్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తున్నాం, నేను చెప్పాను కదా, ట్యాబులర్ మోడల్ క్యూబ్స్ కనెక్టింగ్ టు ద లైవ్ డేటా అండి. పవర్ బిఐకి కనెక్ట్ చేసుకొని మనం వర్క్ చేస్తున్నాం. సో హియర్ ఈ ఆర్కిటెక్చర్లో కూడా ఇంకా కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. లైవ్ కనెక్షన్లో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ కనెక్షన్లో ఏం చేస్తున్నా అంటే డేటా వేర్ హౌస్లో, ఇక్కడ మీకు కనిపిస్తుందిగా, డేటా వేర్ హౌస్లో ఏం చేస్తున్నారు, డేటాబేస్ ఇంజనీర్స్ డేటాని మొత్తం ఒకే డేటాబేస్లో పెట్టేసి, ఒకే డేటా సోర్స్లో పెట్టేసి వాళ్ళు దాంట్లో స్కీమాస్ బిల్డ్ చేస్తారు, టేబుల్స్ బిల్డ్ చేసేసి ఎస్ఎస్ఏఎస్లోకి తీసుకుంటున్నాం. అది మనం ఎస్ఎస్ఏఎస్లోకి తీసుకొని అక్కడ మనం రిలేషన్షిప్ బిల్డ్ చేస్తాము, ప్లస్ వచ్చేసి నెక్స్ట్ మెజర్స్ చేస్తాము ఆన్ టాప్ ఆఫ్ ద డేటా. ఏమైనా క్యాల్కులేటెడ్ కాలమ్స్ చేయాలనుకుంటే క్యాల్కులేటెడ్ కాలమ్స్ చేసుకొని మనము అక్కడ నుంచి డైరెక్ట్లీ పవర్ బిఐలోకి మనం ఆ డేటాను తీసుకుంటున్నాం. పవర్ బిఐ రిపోర్ట్లో మీకు తీసుకున్న తర్వాత మీరు పవర్ బిఐలో రిపోర్ట్ బిల్డ్ చేస్తారు. ఇంకోటి ఇక్కడ నోట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే లైవ్ కనెక్షన్లో మీకు ఎప్పుడైతే పవర్ బిఐ డెస్క్టాప్ ఓపెన్ చేస్తారో మీకు లెఫ్ట్ సైడ్లో రిపోర్ట్ వ్యూ, డేటా వ్యూ, మోడల్ వ్యూ అని ఉంటాయి. మీకు రిపోర్ట్ వ్యూ మాత్రమే ఉంటుంది లైవ్ కనెక్షన్లో. డేటా వ్యూ ఉండదు, మోడల్ వ్యూ ఉండదు. అంటే మీరు డేటాని వ్యూ చేయడానికి లేదు అక్కడ, దాంట్లో సపరేట్ టేబుల్స్ ఎలా ఉంటుందో, ప్లస్ మోడలింగ్ అంటే రిలేషన్షిప్స్ కూడా బిల్డ్ చేయడానికి ఉండదు. ప్లస్ మీకు ఇంకోటి ఏంటంటే అక్కడ సోర్స్ మన ఏమంటారు ట్రాన్స్ఫర్మేషన్స్ చేయడానికి కూడా ఉండదు లైవ్ కనెక్షన్లో. నెక్స్ట్ ఒకవేళ మీరు డైరెక్ట్ క్వెరీ యూజ్ చేసినట్లయితే మీకు డేటాబేస్ నుంచి ఏదైతే మీకు డేటాబేస్ ఉందో డేటా వేర్ హౌస్ నుంచి మీకు డేటా అనేది డైరెక్ట్గా మీకు పవర్ బిఐ డెస్క్టాప్కి వస్తుంది, కానీ మీ ఇన్ మెమొరీలో స్టోర్ కాదు. లైవ్ కనెక్షన్లో కానీ డైరెక్ట్ క్వెరీలో కానీ మీ ఇన్ మెమొరీలో డేటా అనేది స్టోర్ కాదు. అక్కడి నుంచి వచ్చేసి మనం డేటాని తీసుకున్న తర్వాత మనం రిపోర్ట్స్ బిల్డ్ చేస్తాము, మెజర్స్ చేస్తాము, క్యాల్కులేటెడ్స్ కాలమ్స్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు, ట్రాన్స్ఫర్మేషన్స్ కూడా చేయొచ్చు డైరెక్ట్ క్వెరీలో. కానీ మన డైరెక్ట్ క్వెరీలో వచ్చేసి మీకు రిపోర్ట్ వ్యూ ఉంటుంది, డేటా వ్యూ ఉండదు, మోడలింగ్ వ్యూ ఉంటుందండి. ఇలా ఇఫ్ సపోజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ కూడా చేయొచ్చు దీంట్లో డైరెక్ట్ క్వెరీలో. కమింగ్ టు ఇంపోర్ట్, ఆల్ సపోర్టెడ్ పవర్ బిఐ డేటా సోర్సెస్ ఇంక్లూడింగ్ దోస్ లిస్టెడ్ అబోవ్. ఏ డేటాబేస్ అయినా ఇంపోర్ట్ అనేది మీకు యాక్సెప్ట్ చేస్తుంది బిలో 1 GB డేటా. సో డైరెక్ట్లీ ఏదైతే డేటా ఉందో అది వచ్చేసి మీ పవర్ బిఐ డెస్క్టాప్లో ఉంటుంది, ఇన్ మెమొరీలో ఉంటుంది. అక్కడ మీరు రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవచ్చు, ఎన్ నెంబర్ ఆఫ్ మెజర్స్ చేసుకోవచ్చు, ఎన్ నెంబర్ ఆఫ్ క్యాల్కులేటెడ్ కాలమ్స్ చేసుకోవచ్చు, ట్రాన్స్ఫర్మేషన్స్ చేసుకోవచ్చు. ఇలా ఇంపోర్ట్ యూజ్ చేస్తూ మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్ కంప్లీట్లీ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ ఇంపోర్ట్, డైరెక్ట్ క్వెరీ అండ్ లైవ్ కనెక్షన్ అండి, రైట్. ఇప్పుడు మనం టెక్నికల్ డిజైన్ డాక్యుమెంట్ గురించి మాట్లాడుకుందాం. ఎక్కువ బోరింగ్ కాకుండా టెక్నికల్ డిజైన్ గురించి మాట్లాడుకుందాం. డెవలప్మెంట్, ఇప్పుడు మనం డెవలపర్స్ అండి. మనం డెవలప్ ఎలా చేస్తాం, మనము ఏం బేస్ చేసుకొని మనం డెవలప్ చేస్తాము రిపోర్ట్స్, ఎలా కనెక్టివిటీస్ చేసుకుంటాము, కంప్లీట్లీ ఆ డీటెయిల్స్ మొత్తం మనకు టెక్నికల్ డిజైన్ డాక్యుమెంట్లో ఉంటుంది.
ఇన్ ద సెన్స్ సపోజ్ ఇప్పుడు మీరు విజువల్స్ మీకు డేటా వస్తుంది, డేటా వచ్చిన తర్వాత మనము ఆ, ఆ, దీనికి బార్ చార్ట్ చేసేయండి, దీనికి పై చార్ట్ చేసేయండి, దీనికి కాలం చార్ట్ చేసేయండి, దీనికి లైన్ చార్ట్ చేసేయండి అని మనం డైరెక్ట్ డిసైడ్ చేసుకోలేం. మనకి ఒక పర్టికులర్గా ఒక డిజైన్ డాక్యుమెంట్ అనేది ఉంటుంది, టెక్నికల్ డిజైన్ డాక్యుమెంట్ అనేది. దాంట్లో మనకి క్లియర్గా మెన్షన్ చేసి ఇస్తారు వాళ్ళు. అది ఎవరు చేసుకుంటున్నారు టెక్నికల్ డిజైన్ డాక్యుమెంట్ అనేది? మీ లీడ్ ప్లస్ మీ సీనియర్ డెవలపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూర్చొని ఈ టెక్నికల్ డిజైన్ డాక్యుమెంట్, బిజినెస్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ నుంచి ఇదంతా చేసుకుంటారు. వాళ్ళు చేసుకొని డెవలపర్స్కి ఇస్తారు. డెవలపర్స్ అది చూస్తూ ఎలా డెవలప్ చేయాలి అనేది కంప్లీట్లీ దాంట్లో మెన్షన్ చేసి ఉంటుంది. టైమ్ లైన్స్ కానీ ప్రతి ఒక్కటి మెన్షన్ చేసి ఉంటాయి దాంట్లో. సో అయితే ఏ టెక్నికల్ డిజైన్ డాక్యుమెంట్ ఈజ్ రిటన్ బై ద డెవలప్మెంట్ టీమ్ అండ్ డిస్క్రైబ్ ద మినిట్ డీటెయిల్ ఆఫ్ ఎదర్ ద ఎంటైర్ డిజైన్ ఆర్ స్పెసిఫిక్ పార్ట్స్ ఆఫ్ ఇట్ సచ్ యాజ్. అదే నేను డిస్కస్ చేశాను దీంట్లో. కంప్లీట్లీ డెవలప్మెంట్ టీమ్ అండ్ టీమ్ లీడ్ వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటారు దీంట్లో. ద సిగ్నేచర్ ఆఫ్ అన్ ఇంటర్ఫేస్ ఇంక్లూడింగ్ ఆల్ డేటా టైప్ స్ట్రక్చర్స్ రిక్వైర్డ్, input data types, output data type exceptions. Detailed class models that include all methods, attributes, dependencies, and associations. The specific algorithm that a component employs and how they work. Physical data models that include attributes and types of each entity data type. In short, the functional design specifies how a program will behave to outside agents, and the technical design describes how the function is to be implemented in code. నేను చెప్పానండి మీకు బిఫోర్ how a program will behave to outside agents, and the technical design describes how functionality is to be implemented in the code. మనం ఏదైతే ఫంక్షనాలిటీ ఇంప్లిమెంట్ చేస్తామో ఈ టెక్నికల్ డిజైన్లో మనం మెన్షన్ చేస్తాం. ఫంక్షనల్ డిజైన్ అనేది అది అవుట్ సైడ్ ఏజెంట్ అంటే బిజినెస్ ఓనర్స్ చూసుకుంటారు. అది టెక్నికల్ డిజైన్ డాక్యుమెంట్ మాత్రము డెవలపర్స్ అది చూస్తూనే డెవలప్ చేస్తారు. The technical design document must be approved by the IT project sponsor before proceeding to the development integration phase. ఎప్పుడైనా మనం డెవలప్ చేసే ముందు ఈ యొక్క మీ టెక్నికల్ డిజైన్ డాక్యుమెంట్ అనేది సైన్ ఆఫ్ చేసి ఉండాలి. సో ఒక శాంపిల్గా నేను చూపిస్తానండి మీకు ఇక్కడ టెక్నికల్ డిజైన్ డాక్యుమెంట్. ఇలా ఫస్ట్ మీకు టెక్నికల్ డిజైన్ డాక్యుమెంట్ అనేది ఇలా ఉంటుందండి. టెక్నికల్ స్పెసిఫికేషన్, టైటిల్, డాక్యుమెంట్ నేమ్, వర్షన్ నంబర్, డేట్, దీనికి ఆథర్స్ ఎవరు, ఏం వర్షన్, ఇక్కడ స్పాన్సర్స్ ఎవరు, రివ్యూస్, అప్రూవర్, డాక్యుమెంట్ రిఫరెన్సెస్, ఇలా టేబుల్ ఆఫ్ కంటెంట్స్, దీంట్లో ఫంక్షనల్ నాన్ ఫంక్షనల్ ఏంటి, టైమింగ్ ఫ్రీక్వెన్సీ ఏంటి, సెక్యూరిటీ ఏంటి, ట్రైనింగ్ ఏంటి, టెక్నికల్ డిజైన్లో వచ్చేసి ఇన్ స్కోప్ ఏంటి, అవుట్ స్కోప్ ఏంటి, అజంప్షన్స్ ఏంటి, ఇష్యూస్ ఏంది, ఈ ప్రాజెక్ట్లో రిస్క్స్ ఏంది, ఇలా డిఫరెంట్గా మీకు టెక్నికల్ డిజైన్ డాక్యుమెంట్లో మెన్షన్ చేసి ఉంటారండి. ఇలా టెక్నికల్ డిజైన్ డాక్యుమెంట్లో కంప్లీట్లీ మీ యొక్క రిక్వైర్మెంట్స్ ఉంటాయి దాంట్లో. ఇలా మీరు చూసుకోవచ్చు. టెక్నికల్ డిజైన్ ఫాలో అవుతూ మీరు డెవలప్మెంట్ కంటిన్యూ చేయొచ్చు. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టెక్నికల్ డిజైన్ డాక్యుమెంట్ అండి. సో మనము ఈ వీడియో తర్వాత నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో ఇంకా మనకు 3 పాయింట్స్ మిగిలి ఉన్నాయి. నెక్స్ట్ పార్ట్ 3లో మనం చూద్దాం. దాంట్లో పార్ట్ 3లో మీకు ఎలా రిపోర్ట్స్ పబ్లిష్ చేయాలి, ఎలా పవర్ బిఐ సర్వీస్లో మీరు గేట్వేస్ క్రియేట్ చేయాలి, ఎలా ఆ రిపోర్ట్స్ అనేది బిజినెస్ యూజర్కి షేర్ చేయాలనేది నేను పార్ట్ 3 వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఒకవేళ నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, సో దట్ మీరు వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు. ఒకవేళ ఎవరైతే పార్ట్ 1 చూడనట్లయితే నేను ఆ పార్ట్ 1ది డిస్క్రిప్షన్ కూడా ఈ వీడియోలో పెడతాను. ప్లీజ్ గో త్రూ ద వీడియో అండి. థ్యాంక్ యూ.